నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్లస్ దాన్నే నెరవేర్చింది. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ పార్టీ నేచరే అది. ఎందుకంటే ఖచ్చితంగా అంతర్గతంగా వాళ్ళ మధ్య ఎప్పుడు కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. ఆధిపత్య పోరు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అయితే వాటిలన్నిటినీ కూడా అధిగమించి రేవంత్ రెడ్డి గారు ముందంజలో ఉండి మొత్తానికి సీఎంగా అట్టహాసంగా ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఆయన ఎదురుగా ఉన్నటువంటి ఛాలెంజెస్ కూడా ఏం ఆషామాషి విషయాలు కాదు. ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అంటూ యావత్ దేశమే చూసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అటు కాంగ్రెస్ అధిష్టానం అయి ఉండటం ఒకటి, ప్లస్ ఈయన ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నారు 20 ఏళ్ల నుంచి. ఫర్ ది ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాగానే సీఎం అయిపోయారు. అదే మామూలు విషయం కాదు. సో ఎలా ఉండబోతుంది సార్ ఆయన పరిపాలన, ఎలా ఉండబోతుంది? అలాగే ఈ తారుమారైనటువంటి పరిస్థితి, అసలు ఊహించింది ఒకటి, అనుకున్నది ఒకటి, అయినది ఒక్కటి అనే పాట ఇప్పుడు కరెక్ట్ గా సూట్ అవుతుందేమో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఇంతలా తారుమారుగా అవ్వటం, అటు అనాలిసిస్లు కావచ్చు, జనాల అంచనాలు కావచ్చు, జనాల తీర్పు అన్ని రివర్స్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది తెలంగాణ రాష్ట్రం? తప్పకుండా అండి. మనం ఇందుకు కారణాలను మనం మాట్లాడుకుంటే, నేను గతంలో కూడా 2-3 వీడియోస్లో నేను చెప్పాను. టీఆర్ఎస్ అనే పేరులో ఉన్న నెంబరు, కేసీఆర్ అనే పేరులో ఉన్న నెంబరు, వీళ్ళకి ఎదురెళ్ళడం కష్టం. అంటే అప్రతిహతమైన అధికారంతో ముందుకెళ్తారు. అందువల్ల ఆయన 2 సార్లు సీఎం వరుసగా ఎక్కడ తడువుకోకుండా సునాయాసంగా సీఎం అయిపోయారు. అయితే కేసీఆర్ పేరులో ఉన్న బలం కేటీఆర్లో లేదు. కేటీఆర్లో రాంగ్ నెంబర్ ఉంది, కల్వకుంట్ల తారక రామారావు అనే పేరులో రాంగ్ నెంబర్ ఉంది, కేటీ రామారావు అనే పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉంది. బట్ ఈయనందరూ కేసీఆర్ అనే పిలుస్తారు. కేసీఆర్లో ఉన్న పవరు, టీఆర్ఎస్లో ఉన్న పవరు, ఈ టీఆర్ఎస్లో ఉన్న పవర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ కింద మారిందో నెంబర్ మారిపోయింది. ఒకటి నెంబర్ 1. ఇది నెంబర్స్ విషయంగా. అట్లా కాకుండా ప్రజల సెంటిమెంట్ విషయంలో చూస్తే టీఆర్ఎస్ అంటే ప్రతి తెలంగాణ వాడు ఇది నా పార్టీ అని ఫీల్ అయ్యారు. తెలంగాణ పార్టీ పేరేంటి? తెలంగాణ రాష్ట్ర సమితి. నా పార్టీ ఇది, మాది తెలంగాణ, నా పార్టీ ఇది అని ఓట్లేశారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ కింద మారిందో, భారత రాష్ట్రీయ సమితి కింద మారిందో ఆ సెంటిమెంట్ పోయింది. ఓ ఇది కూడా వన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అంటే లిస్ట్లో ఉందన్నమాట. ఇంతకుముందు లిస్ట్లో లేదు, నా గుండెల్లో ఉంది. తెలంగాణ, నేను తెలంగాణ, నాది తెలంగాణ, మాది టీఆర్ఎస్ పార్టీ అనే దీంట్లో ప్రతి ఒక్క ఈ 4 కోట్ల పౌరులు కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ కింద మారిందో ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ లిస్టులో చేరింది. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన దాంట్లో వన్ ఆఫ్ ద పార్టీ అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో కాంపిటీషన్ వస్తే కాంగ్రెస్ అనేది బలంగా ఉంది నెంబర్. కాంగ్రెస్ అనే పేరులో అంటే గొడవలు, కొట్లాటలు, కుమ్మలాటలు అది సంస్థాగతంగా ఆ పార్టీలో ఎప్పుడూ ఉంటాయి. పుట్టిన 200 ఏళ్ళ నుంచి ఉన్నాయి అవి. బట్ కాంగ్రెస్ అనే పేరులో 37 నెంబర్ అనే బ్రహ్మాండమైన నెంబర్ ఉంది. ఈ బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ముందు నిలబడలేకపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పాను. అంటిల్ అన్లెస్ కేసీఆర్ గారు నేనే సీఎం అని అనుకున్నంత కాలం దాన్ని ఎవరు ఏం చేయలేరు. బట్ ఈసారి ఆయన మనసులో ఏంటంటే, వన్స్ సీట్లు నెగ్గి పార్టీ అధికారంలోకి రాగానే కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళు మానసికంగా సంసిద్ధతని చేసేసుకున్నారు. దానివల్ల ఆ యోగం ఆయనకి లేదు. ఆయన పేరులో అంత నెంబర్ లేదు, అంత పవర్ లేదు. నో డౌట్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హిమ్. నో డౌట్ ఆయన ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఆయన మంచి మనిషి, మంచి అడ్మినిస్ట్రేటర్, ఐటీ మినిస్టర్గా తెలంగాణకు బోర్డని సేవ చేశాడు. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ నెంబర్స్ అండ్ నేమ్ పవర్. ఏంటి కాంగ్రెస్ అనే పార్టీ, కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలను నింపింది. అదే టీఆర్ఎస్ అని ఉంటే అది జరిగేది కాదు. కేసీఆర్ గారు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అనుకుంటే ఇది జరిగేది కాదు. బట్ అక్కడ ఏమంటే కేటీఆర్ అని అనౌన్స్ చేస్తే సమీకరణాలు ఎలా మారుతాయో తెలియదు. ఎన్నికలకు వెళ్ళిపోదాం,
గెలిచిన తర్వాత మటుకు మనం చేయబోయేది కేటీఆర్నే ముఖ్యమంత్రి అని వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. మొత్తం అందరు పార్టీ శ్రేణులు అందరికీ తెలుసు ఆ విషయం. సరే, ఇప్పుడైతే ప్రధానమైన ప్రతిపక్షంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, ఇందులో ఉంది. ఇంకా ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు మేజర్ గా మాట్లాడుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారి రేవంత్ గురించి. రెడ్డి గారు అదే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. అంటే వీళ్ళు కోల్పోవడానికి కారణం ఏంటనేది విషయం గ్రహాలు స్థితిగతులు అన్నీ పెడితే అన్నిటికన్నా కూడా నెంబర్ గేమ్ ఇది. ఈ నెంబర్ గేమ్లో బీఆర్ఎస్ కేటీఆర్కి అధికారం లేకపోవటము, బీఆర్ఎస్లో ఆ పవర్ లేకపోవడం వల్ల కోల్పోయింది అని మనం ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేసరికి ఆయనకి జాతకరీత్యా బలం ఉంది, ఆయనకి ఆ యోగ్యత వచ్చింది, సీఎం అయ్యే యోగం వచ్చింది. కానీ ఆయన పేరులో చిన్న రాంగ్ నెంబర్ ఉండటం వల్ల అది జరుగుతుందా లేదా అనేది ఆ కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టుగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు వచ్చి మళ్ళీ మొక్కమొలిచి మళ్ళీ అంటే రూట్ లెవెల్స్ నుంచి మళ్ళీ పుట్టుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ పుట్టుకొచ్చి మళ్ళీ అధికారాన్ని తీసుకొచ్చింది. అవును. ఇకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు అక్కడ పార్టీలో ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారని నాకు ఇస్తారా? ఇంకా ఎవరికో రోడ్డు దారిన పోయి దానానికి ఇవ్వరు కదా. ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళల్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఏంటి, వాళ్ళ పేరులో ఉన్న నెంబర్స్ ఏంటని చూస్తే ఆ ఉన్న అందరిలోకెల్లా బలమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8 నవంబర్ 1969లో పుట్టాడు ఆయన. అంటే 8/8 కాంబినేషన్ అంటారు. అంటే 8వ నెంబర్లో పుట్టాడు, డెస్టినీ నెంబర్ కూడా 8 అనమాట. ఈ 8 నెంబర్లో ఉన్నవాళ్ళు చండశాసనులు, పని రాక్షసులు, పట్టిన పట్టు విడవనటువంటి పట్టుదల గల వాళ్ళు, అనుకున్న దాన్ని సాధించే తత్వం కలిగిన వాళ్ళు, దానికి నిరంతరం శ్రమిస్తారు ఏంటి. సో మొండి వాళ్ళు కానీ చాలా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. అతను చాలా మంచివాడు. నాలెడ్జ్ పరంగా కూడా అపారమైన నాలెడ్జ్ ఉంది రేవంత్ రెడ్డి గారికి, అందులో ఎటువంటి సందేహం ఏం సందేహం లేదు. నాలెడ్జ్ లేకపోతే ఆయనకు ఉండక్కర్లా. ఉన్నవాడు కూడా వాడిని తీసుకొచ్చి పని చేయిస్తాడు, వాడిని కూర్చోబెట్టి పని చేయిస్తాడు. సో తనని నమ్ముకున్న వాళ్ళ కోసం తను శ్రమించి తాను అనుకున్నది సాధించే తత్వం ఉన్నవాడు. అంటే తను ఇచ్చిన హామీలన్నీ నెరవేరడానికి ఇన్ని వేల కోట్లు కావాలి, అన్ని వేల కోట్లు కావాలి, అన్నీ ఓకే. తన దగ్గర అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి, అన్నీ చేయగలుగుతాడు. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటండి, అక్రమాలు లేకుండా, అన్యాయం చేయకుండా, ప్రజల్ని సవ్యంగా పరిపాలిస్తే ఎక్కడి నుంచో తేవక్కర్లేదుగా డబ్బు. తెలంగాణ రాష్ట్రం మిగులు నిధులున్న రాష్ట్రమేగా, ఆదాయం ఉన్న రాష్ట్రమేగా. కాబట్టి నిధులకి లోటు లేదు, తను అనుకున్నవన్నీ సాధించగలుగుతాడు. కానీ అప్పులు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి కదా సార్, 5 లక్షల కోట్ల అప్పులో ఉంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి వింటూ ఉన్నాము. ఉన్నాయి. ఇప్పుడు అవి గత ప్రభుత్వం చేసినవన్నీ అంటారు కదా. ఇప్పుడు రాజకీయంగా ఏమంటారు, గత ప్రభుత్వం చేసినవి అంటారు. సో ఉన్నంతలో ఈ టైంకి హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు లీడ్ ది స్టేట్. ఈ టైంలో హీఈస్ ద బెస్ట్ పర్సన్. ఆన్ దిస్ నోట్ అండి, ఇప్పుడు 4 months లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఎట్లాంటి ముద్ర వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అనుకోవచ్చు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన ముద్ర వేస్తారు. కాంగ్రెస్ పార్టీ తన సాంప్రదాయ రాజకీయాలకి పక్కన పెట్టి అతనికి గనక స్వేచ్ఛనిస్తే అతను పని రాక్షసుడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ప్రజల వద్దకు పాలనని, శ్రమదానం అని, తర్వాత జన్మభూమి అని రకరకాల కొత్త ప్రోగ్రామ్స్తోని ఎట్లా అయితే ఉద్యోగస్తులకి నిద్ర లేకుండా వాళ్ళతో పనిచేయించి ప్రొడక్టివిటీని రాబట్టారో, అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. అప్పుడు ఎట్లా అయితే ఆయనకు మంచి పేరు వచ్చిందో, రేవంత్ రెడ్డి ఈజ్ ఎ యూనిక్ కాంబినేషన్. లైక్ ఒక చంద్రబాబు నాయుడు గారిని, ఒక రాజశేఖర రెడ్డి గారిని మిక్స్ చేస్తే వచ్చిన ఒక యూనిక్ కాంబినేషన్. అలాంటి పరిపాలన రేపు చూడబోతున్నాం. ఉద్యోగస్తులు తిట్టుకుంటారు, బట్ ఆయన మటుకు ఎవరిని స్పేర్ చేయడు, ధర్మంగా వెళ్తాడు. ఇప్పుడు ఆయనకి చాలా పేర్లు పెట్టారు ఎలక్షన్ ముందు. రేవంత్ రెడ్డి అంటే రవంత్ రెడ్డి అని, ఆ రెడ్డి అని, ఈ రెడ్డి అని చాలా పేర్లు పెట్టారు. రివెంజ్ రెడ్డి అని అన్ని రకరకాలుగా పెట్టారు. ఏంటి ఇప్పుడు ఉద్యోగస్తులు రాక్షస రెడ్డి అనుకునే ఛాన్స్ కూడా ఉంది. అలా పని చేయిస్తారు, తను చేస్తాడు, అలా చేయిస్తాడు.
అభివృద్ధి పదంలో ముందుకు, ఎందుకంటే కష్టపడి పనిచేస్తే ఎప్పుడైనా రిజల్ట్ వస్తుంది. Right. కంపల్సరీ తనను నమ్ముకున్న వాళ్ళ కోసం చేస్తాడు, తన ప్రజల కోసం తను చేస్తాడు. Right. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళు పైనుంచి పెత్తనము, ఢిల్లీలో స్టీరింగ్ ఉంటుంది, ఇవన్నీ కొన్ని కనుక పక్కన పెట్టి ప్రస్తుతానికి ఈ పార్టీకి ఇంకా బలం వచ్చేదాకా రేవంత్ రెడ్డి గారికే పవర్స్ అన్ని ఇచ్చి నాకు కావాల్సింది అభివృద్ధి, మనకు కావాల్సింది పార్టీకి మంచి పేరు, మనకు కావాల్సింది ప్రజలకు అందించాల్సిన సుపరిపాలన, ఇవి కావాలి అని చెప్పి కనుక ఆయనకు వదిలేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్. అలా కాంగ్రెస్ పార్టీ అనేది అంత ఫ్రీడమ్ ఇచ్చింది అని అంటే దాఖలాలు ఉన్నాయంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఆయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పర్సన్. ఇప్పుడు ఈయన కూడా అంతే. ఈయన కూడా అంతే డెఫినెట్ గా. బట్ రాజశేఖర రెడ్డి గారు ఆ లీనియన్స్ తీసుకునే, ఎందుకంటే ఎంపీ స్థానాల్లో ఆయన ఎక్కువ ఎంపీస్ ఇవ్వటం కాంగ్రెస్ కి అప్పట్లో ఆయన ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆయన పవర్ అయితే